ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ గృహాల్లోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఎవరైతే మరి ప్రభు బిడ్డలుగా బ్రతుకుతారో దేవుని కృప వారి పట్ల మెండుగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఎంచేతంటే దేవుని వాక్యం పట్ల, స్వార్థ ప్రకటన పట్ల మనం ఎంతో శ్రద్ధ కలిగి స్వార్థ వినాలి, ప్రకటించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన ఒక మాట, మరియు సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ఈ స్వార్థ ప్రకటించబడును, అటు తరువాత అంతం వచ్చినని మరి మనం చదువుతున్నాం మత్తయి సువార్త 24:14. అంచేత ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ స్వార్థ పట్ల శ్రద్ధ కలిగి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వినాలని నేను మనవి చేస్తున్నాను. మీరు మమ్మల్ని మీ గృహాల్లోకి ఆహ్వానించిన మరొక వారు వందనాలు చెల్లిస్తూ, మీరు రాసిన ఉత్తరాలు అందుతున్నాయి, SMS-లో, అలా ఈమెయిల్స్. కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారు పొందిన మేలు, ముఖ్యంగా రోగులు ప్రభు వారిని ఎలా స్వస్థపరిచాడో ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మేము వారందరి కొరకు పేరు పేరు చొప్పున ప్రార్థన చేస్తున్నాం. మీ పట్ల మాకు ఎంతో శ్రద్ధ ఉంది. ప్రభువులో ఎదగాలని, రక్షణ పొందాలని, ప్రభు మహిమ కొరకు జీవించాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఉండునట్లు దేవుడు మీకు కృప దయచేయునుగాక. 4 రకాల పునరుద్ధానాల్లో గత వారం మనం 2వ రకం పునరుద్ధానాన్ని నేర్చుకుంటూ కొంత భాగాన్ని ధ్యానించాం. 2వ పునరుద్ధానం ఏమిటంటే, ఈ 4 రకాల పునరుద్ధానంలో 2వ రకపు పునరుద్ధానం, ప్రభు పునరుద్ధానంలో దేవుని బిడ్డలారా, యేసయ్య జీవాధిపతి. మరణం ఆయనని బంధించలేకపోయిందని చెప్పి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. అదే పుస్తకం 3వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య సజీవుడు అనడానికి, ఆయన బ్రతికే ఉన్నాడు అనడానికి ఇంకొక అద్భుతం, ఆయన తిరిగి లేచాడు. ఈ 2వ రక పునరుద్ధానం మన విశ్వాసుల యొక్క పునరుద్ధానాలకి పునాది. ఆయన తిరిగి లేవకపోతే మనకు కూడా పునరుద్ధానం ఉండుండేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ప్రాణం పెట్టి మరలా తీసుకున్నాడు. అది చేయడానికి నాకు అధికారం ఉందని ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. ఎంత అద్భుతం అండి. మీకు ఆ వచనం చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చదివినట్లయితే ప్రభు స్వయంగా పలికినటువంటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. బైబిల్ ఉంటే మీరు కూడా చూడండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని చెప్పెను. దేవునికి స్తోత్రం. మనం ఒక వస్తువు ఒక చోట పెట్టి మళ్ళా మందగనుక దాన్ని తీసుకునే అధికారం మనకు ఎలా ఉందో, ప్రాణాన్ని పెట్టి తీసుకునే అధికారం నాకుందని ప్రభు చెప్తున్నాడు. ప్రపంచ చరిత్రలో అలా చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడండి? దే నెవర్ రోజ్ అగైన్. మళ్ళా తిరిగి లేచిన సందర్భాలు గాని, లేచి నేను లేచానని చెప్పిన వాడు గాని ప్రపంచ చరిత్రలో ఓన్లీ వన్, హిస్ నేమ్ ఈజ్ జీసస్. ఆయన పేరు యేసు. ఆయన మాత్రమే. దేవుని బిడ్డలారా, ప్రాణాన్ని పెట్టి ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. ఒక మనిషి చనిపోతే ఇంటి వాళ్ళందరూ కూర్చుని ఏడుస్తారు. ఆ శవం మీద పడి, మాట్లాడరా అమ్మ, మాట్లాడు, ఏమన్నా చెప్పు. అది ప్రాణం లేని శవం అండి. ఇట్ వోంట్ సే ఎనీథింగ్, ఇట్ వోంట్ టాక్. Man wanted to hear something. If he can say something. ఆ శవం నోట మాట వస్తే వినాలనేది పాపం వాళ్ళ భ్రమతో అలా పలుకుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
for a dead body to speak. And the man could not get his life back again. మరలా తన ప్రాణాన్ని తెచ్చుకునేటువంటి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏమండి, ఎంత దారుణమైన పరిస్థితి మానవ జీవితం. ఇది తెలుసుకోవట్లేదండి, మనిషి తెలుసుకోవట్లా. ఈ పరిస్థితిని మానవుడు గమనించట్లా. ఎంత దౌర్భాగ్య స్థితితో చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసయ్య అంటున్నాడు, ప్రాణం పెట్టడానికి అలాగే తిరిగి తీసుకోవడానికి, నేను తీసుకోవడానికేనా ప్రాణం పెట్టానని ఆయన తీసుకున్నాడు. అండ్ ఆల్సో he spoke a very important word here, verse 18, 18లో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. పిలాతు న్యాయస్థానంలో యేసయ్యను బంధించి అడ్డకర్ర, శిలువ యొక్క అడ్డకర్ర ఆయన భుజాల మీద కట్టి, దేవుని బిడ్డలారా, ఆ శిలువ ప్రతి వాడి మీద అయితే ఆ నేరస్తుడు అడ్డకర్ర కడతారు, కానీ యేసయ్యకు ఆ శిలువను 2 కర్రలు జత చేసి దాదాపు 150 పౌండ్లు బరువు ఉన్నటువంటి ఆ 2 కర్రల బరువును ఆయన భుజమేల మీద పెట్టి గుల్గతా ఎత్తైన కొండ వరకు, అప్పటికే అంతకు ముందే ఆయన్ని 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలతో ఆయన చావమోదారు. ఏమండి, ఆ దెబ్బలకే డాక్టర్ సే దట్ నరాలు తెగిపోయి కనుగుడ్లు ఊడిపోతాయంట ఆ కొరడాతో కొడుతుంట, అంత భయంకరం. నాగటి చాలు భూమిని దున్నినట్టు ఆయన వీపు దున్నబడింది, అప్పటికే చనిపోవాలి. బట్ ఒకవేళ ఆ హింసకు యేసయ్యకి ప్రాణం పోయి ఉంటే, there would not be a history, a living history in this world. కొండ మీదకి తీసుకెళ్లిన తర్వాత మళ్ళా చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కుట్టారు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం వెళ్ళారు, పిడిగుద్దులు గుద్దారు. I don't think anyone has faced this much torture in the history of mankind. అంత హింస పడిన యేసయ్య ప్రాణాన్ని ఎప్పుడో తీయలేకపోయారు. 33.5 సంవత్సరాలు ఏమండి, సైతాను యేసు సిలువకుండా చేయడానికి ప్రయత్నించాడు, హేరోదు యేసును చంపడానికి ప్రయత్నించాడు, యూదులు ఆయన పట్టుకుని బంధించి చంపడానికి కుట్ర చేశారు. But there was nobody who could touch him or lay his hand, anybody could lay his hand upon his body. సిలువేసిన తర్వాత ఆయన పలికిన చివరి మాట సమాప్తమైందని చెప్పి, 6వ మాట చెప్పి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. అది కూడా, ఆ మాట కూడా మన భక్తి విశ్వాసాలకు పునాదే. ఆ మాట కూడా మన విశ్వాసానికి పునాదేనండి. ఏంటనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. తీసుకోలేకపోయాడు, ఎవరు ఆయన ప్రాణం తీసుకోలేకపోయాడు. తనకు తానే ఆ ప్రాణాన్ని పెట్టాడు, పెడుతున్నానని చెప్పాడు, పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉందన్నాడు. ఎస్, ట్రూలీ దాన్ని నాకు తీసుకోవడానికి అధికారం ఉందన్నాడు. అధికారంతో ప్రాణం పెట్టాడు, అధికారంతో తిరిగి తీసుకున్నాడు. అండ్ హీ సెడ్ దట్ అథారిటీ ఈస్ గివెన్ టు మీ బై మై ఫాదర్. ఎంత అద్భుతం అండి! యేసయ్య సజీవుడు కాదా? ఈస్ జీసస్ నాట్ ఏ లివింగ్ గాడ్? యు టెల్ మీ, కెన్ యు కన్ఫెస్ దట్ విత్ యువర్ మౌత్ టునైట్? ఈ రాత్రి యేసయ్య సజీవుడైన దేవుడు, యేసు యొక్క పునరుద్ధానము ద్వారా, 2వ రకం పునరుద్ధానపు వర్తమానం వింటున్న నీవు, యు హ్యావ్ టు కన్ఫెస్, యు విల్ కన్ఫెస్, అదర్వైజ్ నీకు బతుకులేదు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ రాత్రి మీరు యేసయ్యను నమ్ముకుంటే మీకు జరిగే ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఏమండి, ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా ఆ జీవాన్ని పంచుకుంటారు. Whoever believes in Jesus,
we partake his life. ఎంత అద్భుతం అండి. ఆ జీవాన్ని మనం పంచుకుంటాం. That's why the archangel comes and blow the trumpet in heaven. Oh, the dead in Christ will rise again. With what? With the life you have received from Jesus. అంతకంటే కావాల్సిందేమో. ఎవరికైనా ఏదైనా మ్యాజిక్ చేసే ఏదైనా వరం అంటారా, దాన్ని ఏమంటారో, ఏదైనా ఉంటే ఇంకొకరికి ఇవ్వడానికి ఎవడు ఒప్పుకోడు. వాడికి వాడే ఆ గిఫ్ట్తో, ఆ వరంతో డబ్బులు సంపాదించడానికి వేస్తాడు ప్లాన్. హౌ జనరస్ జీసస్ ఈస్ టునైట్. యేసయ్య ఎంత ఔదార్యము కలిగిన వాడు. ఈ రాత్రి నువ్వు ఒకసారి ఆలోచించాలి. దేవుని ఆయన జీవాన్ని మనతో పంచుకున్నాడు. హల్లెలూయా. నీతో పంచుకున్నాడు. ఈ రాత్రి నువ్వు యేసయ్య నమ్ముకుంటే ఆయన జీవాన్ని నీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యూ విల్ పార్టేక్, యూ విల్ బికమ్ పార్ట్నర్ ఇన్ హిస్ లైఫ్. ఫర్ దిస్ నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టినా అది నీకు దొరకదు. నువ్వెంత డబ్బు తగలేసినా, ఎక్కడ ప్రపంచ చరిత్రలో, ప్రపంచంలో ఎక్కడా ఈ అద్భుతమైనటువంటి వరము నీకు దొరకదు. హల్లెలూయా. I hope you are understanding what Jesus did for you on the cross and how he rose again on the third day and he lives today, and the importance of believing Jesus and receiving him. You receive him as your personal savior tonight. ఈ రాత్రి యేసయ్యను నమ్ముకుని నీ వ్యక్తిగత రక్షకునిగా నువ్వు అంగీకరించడం ఎంత ముఖ్యమనేది నీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. I received him. I partook his life in my life. I was born in a Christian family. I did not believe in Jesus because my parents are Christians. I felt that I am a sinner. And I prayed to Jesus to forgive my sins. And he forgave. ఆయన నన్ను క్షమించాడు. ఆయన రక్తంలో నన్ను కడిగేశాడు. ఆయన రక్షకునిగా నా హృదయంలో నేను చేర్చుకున్నాను చిన్న వయసులో, 16 సంవత్సరాల వయసు. బికాస్ ఐ బిలీవింగ్ ఇన్ జీసస్, I had a share of his life in my life. I partook in his life. So, because he lives, even if I die in this world, ఈ లోకంలో నేను చనిపోయినా, I have a hope, a blessed hope of I will live with him forever. He holds my future as long as I live here, and when I die and go with him in heaven, I live with him in heaven. ఈ శుభప్రదమైన నిరీక్షణ సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీకుందా? దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. So in Christian life, the resurrection of Jesus is very important experience. And everyone should learn thoroughly. ప్రతి విశ్వాసి కూడా యేసయ్య పునరుద్ధానం గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఎంత అద్భుతం అండి ఈ పరిజ్ఞానం. ఆయన పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి పరిజ్ఞానం విశ్వాసికి లేకపోతే, దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో భక్తి ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు. There is an importance of having full knowledge of the resurrection of Jesus, the living Jesus, and also we have the responsibility of preaching this living gospel to everyone. ఎవరికి ఇందులో మినహాయింపు లేదు. యేసయ్య సర్వలోకమునకు how far you can reach, you reach.
You go how far you can go with the gospel of Christ. There is an importance of proclaiming this living gospel to the people in these last days. ఈ ఆఖరి దినాల్లో ఈ సజీవమైన సువార్తను ప్రకటించే అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత దేవుని సంఘమా ప్రతి ఒక్కరికి ఉంది. నీకుంది రాత్రి. యూ హ్యావ్ టూ రెస్పాన్సిబిలిటీస్. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఎ సిన్నర్, ఇంకా నువ్వు యేసు ప్రభు నమ్ముకోకపోతే, రక్షణ పొందకపోతే, టీవీ దగ్గర కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళలో అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు వెంటనే యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొందాలి. యు కెనాట్ ఎస్కేప్ డెత్. ఈ మధ్యనే గొప్ప భక్తుడు అమెరికాలో బిల్లీ గ్రహం గారని అనేక సంవత్సరాలు, he lived I think 90 years. Millions of people were saved through his ministry all around the world, even from India also. We saw live in live programs. You know what he said? In his preaching, one word attracted me. I am very anxious to go and meet Jesus, and I cannot escape death. I cannot escape death. మరణాన్ని తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. I don't like to escape death. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు కలిసి people wanted to escape from death. When time comes, when your time comes, you have to go. There is no alternative thing for your death. నీ మరణానికి there is no substitution. You cannot substitute. Possible. ఆ మాట నన్ను ఎంతో ఆకర్షించిన. నా ప్రసంగాల్లో ఎక్కడికి వీళ్ళు వాక్యం చెప్పిన మాట నేను చెప్తున్నా, నా భక్తులు చెప్పిన మాట. ఎందుకో తెలుసా? I have a real conviction about this truth that Jesus has told. Partaking in his life, experiencing in this Christian life, his life, and living for him and waiting for his coming, a glorious coming. సోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను నేను బ్రతిమాలుతున్నా. ఈ స్వార్థ, ఈ రక్షణ వార్త వింటున్న నీవు యేసయ్య నమ్ముకోవా? రక్షణ పొందవా? నిలువెచ్చని తనంలో దిగజారిపోయి లోకాన్ని అంటిపెట్టుకుంటున్న సోదరుడా, క్రైస్తవ సోదరుడా, సోదరి, do you have the full knowledge of the living Jesus, the resurrected Jesus, the experience that you are going to have soon after your death? We have hope that you will live with Jesus when he comes. ఈ కొరకు నేను ప్రార్థన చేయాలనుకోతున్నా. నీ రాత్రి పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా, 4 రకాల పునరుద్ధానాల్లో రెండవ రకం ప్రభు పునరుద్ధానం గురించి పోయిన వారం, ఈ వారం కూడా ఈ దాసుల ద్వారా మీరు చెప్పిన కొన్ని అమూల్యమైన సత్యాల కొరకు వందనాలు. లక్షలాది మంది ప్రజలు విన్నారు నాయన. విత్తబడిన వాక్యం ప్రతి గుండెలో నాటుకుని ఆయన యేసయ్యా అది 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించేటట్టు దయపాలించి నీ కార్యం ప్రతి బిడ్డలో జరిగించుతండి. నీ ఆత్మ కార్యం ప్రతి బిడ్డలో జరిగించు నాయన. ఈ రాత్రి ఒక్క పాపినైనా పట్టుకోతండి. ఒక భ్రష్టునైనా చల్లారిపోయి నిరువెచ్చని స్థితిలో ఉన్న సంఘాన్ని ఉజ్జీవింపచేసి ఈ సజీవమైన నిరీక్షణతో నీ కొరకు బ్రతికే కృప దయచేయి. ప్రభువా, నీ స్తోత్రం. ఈ రాత్రి సువార్త విన్న వారిలో, వాక్యం విన్న వారిలో రోగులు కానీ బలహీనులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారిని ముట్టండి యేసయ్యా. వారిని స్వస్థపరచండి యేసయ్యా. ప్రతి విధమైన వ్యాధిని ముట్టండి, బాధను ముట్టండి ఆయన. విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, అప్పుల్లో కూరుకుపోయి విడుదల లేక నా ప్రభువా నీకు స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నీ గుప్పులు విప్పండి. నువ్వు ఇవ్వకపోతే ఒక్క రూపాయి కూడా మా చేతికి రాదు నాయన. నీ బిడ్డల అవసరాలు తీర్చండి ప్రభు. క్రీస్తు యేసుని మహిమలో నీ ప్రతి అవసరతను తీరుస్తారని వాగ్దానం చేసిన తండ్రి,
ఆరించేయండి, కృప చూపించండి, జాయమేమండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అవసరాలు మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.